అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. వీరిని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను ప్రగతిరెడ్డి, కొడుకు హర్విన్, అత్తా సునీతలు అక్కడికక్కడే మృతి చెందారు. భర్త రోహిత్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. రోహిత్ రెడ్డి, ప్రగతిరెడ్డి దంపతులు ఫ్లోరిడాలో ఉంటున్నారు. కారులో ఫ్యామిలీతో కలిసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగినట్లు టేకులపల్లిలోని కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికా పోయి స్థిరపడక మాత్రం 2012లో పోయింది. ఆమె 2012లో పోయింది నా బిడ్డే. అక్కడనే ఎంఎస్ చేసి స్థిరపడిపోయినరు. మేము సిద్దిపేట ఇచ్చినాము. సిద్దిపేట పక్కన బక్రీచేప్రియాలు ఇచ్చింది. దుర్గారెడ్డి కొడుకు రోహిత్కి ఇచ్చినాము నా బిడ్డను. ఆ పిల్లాడు కూడా ముందే పోయిండు, అక్కడనే స్థిరపడిపోయిండు. ఆయన కూడా ఇద్దరు కొడుకులు నా కూతురుకు. ఇలా తెల్లవారుజాము నాకు 4 గంటలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంతకుముందు గంట ముందే యాక్సిడెంట్ అయిందంట. పెద్ద కొడుకు అరవింద్ 6 సంవత్సరాలు ఉంటాడు. నా అల్లుని తల్లి సునీత 56 సంవత్సరాలు ఉంటుంది. నా కూతురు 35 ఏళ్ళు ఉంటుంది. ముగ్గురు స్పాట్లో పోయినరు. ఎవరో రాంగ్ వచ్చి కుట్టినగా విన్నా. ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. స్పాట్లో డెడ్ అని చెప్పి చెప్పిండ్రు. నా అల్లుడు, నా చిన్న మన్మడు 8 ఏళ్ళ పిల్లగాడు బతికిండు, 8 నెలల పిల్లగాడు బతికిండు. మాకు ఘోరంగా అయింది. మేము అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మా కుటుంబం, నాకు 2 కూతురులే. పేద కూతురు కూడా అమెరికాలోనే ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళు కలుసుకునే ఉన్నారంట. ఎడుకో పోయినరు, సెలవు అని చెప్పి ఎక్కువ పోయినరు. చచ్చిపోయిన చిన్నగా ఈ పిల్లగాడు కూడా అరవింద్ కూడా వాళ్ళ పెద్ద వాళ్ళ దాంట్లో బండిలో ఉండనంట. బండ్లకెళ్ళి దింపుకొని దీంట్లో దింపుకోరు. వీళ్ళు దిక్కుకోవాలి, వాళ్ళు దిక్కుకోవాలి. దింపుకున్నాక 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయిందంట. పిల్లగాడు అందులో ఉన్న బతికేటవాడు వాడు కూడా. ఏం చేస్తాం, మా కర్మ. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా లేదంటారు. ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు కానీ ఇక్కడ